ఎన్ని ఉంటాయి? ఒకటో విండో, అక్కడ ఆల్రెడీ ఉన్నది. మీకు ఏంటి అంటాడు? వాక్షం అంటాడు. ఇది డ్యూయల్. డ్యూయల్ అంటాడు. డ్యూయల్ అంటే ప్రచ్ఛన్న, అంటే రెండు రకాల నాలుకల దూరం ఉండాలి. ప్రచ్ఛన్న డ్యూయల్. ద్వంద్వ లేదా ద్వంద్వ. ఇది అంటే మనుషులలో 4 రకాలు ఉంటాయని చెప్తాను. ఇక్కడ సొసైటీలో జోహారి అంటే ఆయన విండో పహాడ్, జోహారి పహాడ్ అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు? అరీంగం అండ్ జోసెఫ్ లవ్స్ అనేటువంటి సైకాలజిస్టులు ఇద్దరు వీళ్ళు ఏం చేస్తారు? ఈ విండో కనిపెడతారు. ఇది దేని గురించి చెప్తుంది? పర్సనాలిటీ సంబంధించి చెప్తుంది. ఏం చెప్తుంది? పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం. పర్సనాలిటీ అనే పదము పర్సోనా అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. ఈ పర్సోనా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ముసుగు అన్నాడు. అంటే ఈ ప్రపంచంలో 4 రకాల వ్యక్తులు ఉంటారు. 1, 2, 3, 4 4 రకాల ముసుగులు వేసుకుంటారు. ఆ వ్యక్తిత్వం అనే ముసుగు వేసుకుంటారని చెప్తాడు జోహారి, రైట్? కాబట్టి ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఇక్కడ ఫస్ట్ రకమైన వ్యక్తి ఏంటి? తెలిసిన విండో లాగుంటాడు. ఫస్ట్ రకమైన వ్యక్తి ఎట్లుంటాడు? అంటే ఇతని గురించి ఇతనికి తెలుసు, ఇతని గురించి ఇతనికి తెలుసు, ఇతరులకు కూడా తెలుసు. ఈయన ఏ పని చేస్తాడో ఇతనికి తెలిసి ఉంటుంది, ఇతరులకు కూడా తెలిసి ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? ఓపెన్ విండో అంటాం. ఏమంటాం? ఏ పని చేసినా చెప్తాడు అన్నట్టు. ఏదైనా కానీ, ఏ ప్లాన్ కానీ, ఏది కానీ తనకు తెలుసు, ఇతరులకు కూడా తెలిసిందని మనం ఏమంటాం? ఓపెన్ విండో అంటాం. ఇక్కడ ఇతనికి ఏం చేస్తుందో ఇతనికి తెలియదు, ఆ తర్వాత ఇతరులకు కూడా తెలియదు. దాన్ని ఏమంటాం మనం? ఏమంటాం? ఈ రెండు అర్థమైనాయి అని. అంటే దీనికి క్వైట్ ఆపోజిట్ ఏంటిది? ఇట్లా ఎప్పుడు రావచ్చు, కానీ నీకు అర్థం కావాలి కదా, అందుకే చెప్పిన. ఓపెన్ విండో అంటే ఓపెన్ ఉండడం అన్నమాట. క్లోజ్ విండో అంటే క్లోజ్ ఉండడం. క్లోజ్ అంటే ఆ క్లోజ్ కాదు. ఏ క్లోజ్? పర్సనాలిటీ పరంగా అతను తెలియనియాడు. ఇతని లోపల ఉన్న విషయాలను కానీ ఇతనికి తెలియదు, ఇతరులకు కూడా తెలియదు. కాబట్టి క్లోజ్ విండో అంట. ఇప్పుడు చూడండి, బ్లైండ్ విండో. బ్లైండ్ అంటే తన గురించి తనకు తెలియదు, కానీ ఇతరులకు తెలుస్తుంది కదా. తన గురించి తనకు తెలియదు, కానీ ఇతరులకు మాత్రం తెలుస్తాయి. చేసే పనులు మొత్తం ఏం చేస్తాడు? అర్థమైందా? అందరి స్వభావం. ఇతను ఏం చేసే పనులన్నీ ఇతనికి తెలుసమ్మా, కానీ ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడతాడు. దాన్ని ఏమంటాం? ప్రచ్ఛన్న స్వభావం. 2 నాలుగుల దూరం. ఎటు పోతున్నావు అంటే ఆర్సిటీకి పోతానని చెప్పదు ఈ జీవి. ఏం చెప్తుంది? కాలేజీకి పోతున్నా అని చెప్తుంది. అర్థమైందా? అంటే 2 నాలుగుల దూరం ఉన్నాయి. అదేమా ప్రచ్ఛన్న స్వభావం అంటారు. ద్వంద్వ స్వభావం అంటే ఇది డేంజర్ కాదు. ఈ అన్న స్వభావం ఏంటి? ఏం చేస్తాడు? తన గురించి తాను ఆలోచించుకోడు. సమాజానికి మొత్తం ఏం చేస్తాడు? బహిర్గతం చేస్తాడు అన్నమాట. అర్థమైందా? ఇతను ఏ పని చేసినా కానీ అంటే ఏదో గుడ్డిగా చేసుకుంటూ పోతాడు. సమాజం ఏమంటది? అట్లా కాదు, ఇట్లా చెయ్యి అంటది. నమ్ముతాడా? నమ్మడు. కానీ ఈయన చేసిన పనులకి మళ్ళీ ఈయన చేసుకుంటూ పోతాడు. ఇలా స్వభావం అంటారు. మరి వీటిని ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఈ ఇతరులకు అనే ఈ ప్రభావాన్ని దీన్ని ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఇతను కూడా గుడ్డిగా ఆలోచించవచ్చు దేన్ని. అర్థమైందా? ఇతరులు ఏం చెప్తారు నమ్ముతాడు ఈయన. అర్థమైందా? కానీ తన గురించి తాను పట్టించుకోడు. అర్థమైందా? అంద స్వభావం అంటారు. ఇలాంటి వ్యక్తులు ఉన్నారా లేదా సమాజంలో? కాబట్టి ఎట్లుండాలి? ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు తాగుబోతున్నారు. ఎలా కత్తరి చెప్పుకున్నారు. అది వాడు మాట వింటాడు. ఆ తాగుబోతు ఏమన్నాడు? వాడి మాట వాడినాడు, సమాజం చెప్పింది కూడా ఉన్నాడు. అర్థమైందా? వాళ్ళకి ఏమైనా చెప్పొద్దా? మనం క్లోజ్ విండో కిందకి వస్తారు. వాళ్ళని ఏ విండోకి తీసుకురావాలి? ఇది డేంజర్. ప్రచ్ఛన్న స్వభావం ఉండాలి. చెప్పుకుంటే ప్రచ్ఛన్న 2 నాలుగుల దూరం అస్సలు ఒక పని చేసి ఇంకో పని చెప్పద్దు. ఉన్న పని చెప్పాలి. ఇప్పుడు నాకు రైతు దాకా అది అయిద్దమ్మా, కాబట్టి ఇంత టైం పడుతుంది అని చెప్పాలి. కాదు మేడం, నేను 2 రోజులు ఇస్తాను, వారం రోజులు చేస్తుంది ఈ జీవి. జీవికి తెలుసు. ఏం తెలుసు? వారం రోజులు పడుతుంది ఒక డ్రెస్ అని తెలుసు. తెలిసి ఏం చెప్తుంది? ఈ జీవికి ఏం చెప్తుంది? 2 రోజులనే ఇస్తానంటది. అంటే మరి ఆ వర్క్ అయితే 2 రోజులకి జీవి వస్తుంది. ఇక్కడ
వచ్చి అడుగుతుంది. అడిగే వరకు ఏమవుతుంది, ఇంకా కాలే ఇంకా 2 రోజులు అని జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమాజంలో ఉన్న వ్యక్తులకి వీళ్ళు ఎట్లా కనబడతారు, ప్రచ్ఛన్న స్వభావాలకి కనబడతారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని బ్లాక్ చేస్తారు. కాబట్టి వేయచ్చా వ్యాపారంలో అట్లా ఉండదు మనం, అర్థమైందా? ఇంకొకటి అంధ స్వభావం. ఇక్కడ అడ్వాన్స్ నేర్చుకొని వస్తారు కొంతమంది కస్టమర్లు, అందరు ఒక తిరిగి వస్తారు మన దగ్గరికి. వస్తారా? వచ్చి మనం అడుగుతారు, అమ్మాయి ఈ బ్లౌజ్ మంచిగా ఉన్నది, ఈ డిజైన్ మంచిగా ఉన్నది, వెయ్యి అని అంటారు. ఇది వింటదా? నేను నాకన్నా నీకు ఎక్కువ తెలుసా, వేయించుకోపో అక్కడ నేర్పించుకోపో అని అంటారు. అంటే ఎందుకంటే అట్లా బ్లైండ్గా ఆమె నమ్ముతుంది, కానీ సొసైటీని నమ్మది. అంటే సొసైటీలో కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారా లేదా, అంటే ఈయన ఆలోచనలు కట్టుబడి ఉంటది, అందంగా బతుకుతా అన్నట్టు. అర్థమైందా? అంటే ఈ స్వభావం ఎట్లా వస్తుంది అని అంటే పుట్టుకతోని అలా చుట్టూ సరౌండింగ్స్ ఉంటారు చూసినావా, వాళ్ళు అంటారు మొగోళ్ళని చూడద్దు, వాళ్ళని చూసిన అవ్వద్దు, అసలు అందరూ మాట్లాడద్దు కదా, మనం బిజినెస్ చేయద్దు, ఆడోళ్ళం ఎక్కడ ఉండాలి, ఇంటికాన్యం ఉండాలి, వంటింటి గుండెళ్ళకు ఉండాలి. ఆయన ఏమన్నా చెప్తే జీ రుజు అని చెప్పి ఏం చేయాలి, తీసుకపోయి ఏం చేయాలి, అన్ని సపర్యం చేయాలి అని చెప్తారు. అందరి స్వభావం అన్నది. ఇంకో జీవి మంచి చదువుకున్న జీవి వస్తుంది, అలా ఆడబిడ్డరు ఎవరు యూనివర్సిటీకి వస్తుంది. ఏమంటారు, వదిలే ఇట్లా కాదు, వదిలే భావతరతి కాదు, డిగ్రీ చేయాలి, నువ్వు ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేయి, నీకున్న దీనికి డిజైనర్ మంచి డిజైనర్ అయితే అంటే నమ్ముతుందా? నమ్ముతుందో. ఇది అంత స్వభావం. అర్థమైందా? అంటే వాళ్ళ ఆలోచన వాళ్ళే ఉంటారు, బుద్ధిగా బతుకుతారు అన్నది. ఇట్లా బతుకుతారా లేదా సమాజంలో? వాళ్ళని ఏం చేయాలి మరి, ఏం చేయాలి, ఓపెన్ విండో చేయాలి, ఓపెన్ చేయాలి. ఓపెన్ అంటే ఓపెన్ అయితే అంత త్వరగా. కాబట్టి ఇది ఈ 2 అర్థమైనాయా? ఇది అర్థమైందంటే ఇది అర్థమైంది. అడుగుతాడు, ఎన్ని విండోలు ఉన్నాయి తల్లి? 4 విండోలు ఉన్నాయి. ఏం విండోలు అవి? ఏ విండో మంచిది ఏం చెప్తారా సమాధానం? క్లాస్ నోటు ఒకసారి. వెరీ గుడ్. ఎంత బాగా చెప్పారు మీరు. అంటే నేను ఏమైనా చెప్పినా నీ క్వశ్చన్ ఆన్సర్ చెప్పినా చెప్పలే. ఏ విండో మంచిది, ఏది మంచిది కాదు. అంటే సబ్జెక్ట్ ఎవరి సంవత్సరం చెప్పు, ఎవరి సంవత్సరం ఇవ్వండి. ఇన్ని రోజు బుక్కులు ఉన్నది, అది ఆ బుక్కుల కొంచెం తీసిన పాపానికి ఏమో అట్లనే ఉండదు కదా. చూసినావా ప్యాకెట్ చూసినావా, ఏదో తీయమ్మా. నీ బాధ చూస్తే వర్ణమా, నీకు ఏం చెప్పాలి సార్, నాకు నా బిడ్డ సేమ్ ట్రైనింగ్ వస్తాను, నీకు కూడా వస్తాను, నేను నాకు వస్తా అంటే నాకు కడపంతా అవసిపోతుంది, కానీ నేను ఏం చేయాలి సార్, నన్ను కొంచెం చెప్పి పంపు సార్, నాకు కొంచెం రావాలి కాదు అని అంటే అది. కాబట్టి మనం ఎట్లా బతకాలి, ఓపెన్ విండో. ఇప్పుడు అర్థమైందా సార్ మీకు ఏందో? అర్థమైందా కాలేదా? ఓపెన్ విండో ఎట్లుండాలి, అది ఓపెన్ ఉండదు. ఓపెన్ ఉండదు. ఇది కూడా ఒక 80%, ఒక 70% వర్తిస్తుంది. అర్థమైందా? కాబట్టి కొంచెం నీకు వ్యక్తిత్వం అర్థమైంది. అర్థమైందా కాలేదా? అయినా కాలేదా? అది కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు.